సర్కార్ హాస్టళ్లు బళ్ళు దాఖానాలు ఎట్లెట్లున్నాయో చెక్కింగ్లు చేస్తానికి అప్పుడప్పుడు కలెక్టర్లు ఎమ్మెల్యేలు పోయిన ముచ్చట్లు మనం ఇదివరదాకా ఎన్నో చూసినాం. అట్లా చెక్కింగ్లు చేస్తుర్రు కాబట్టే కొందరు లాపర్వా చేసే అధికారుల పనితనం బయటపడుతుంది. ఇగో ఇట్లనే ఆ పోలవరం జిల్లాలో కూడా ఓ ఎమ్మెల్యే మేడం చెక్కింగ్లు చేస్తానికి పోయిందట. మరి పోయిన కాడ ఏమైందో అట్లా పోయి అరుసుకొని దంపారు. శబ్బాష్, ఎమ్మెల్యే అంటే గిట్లుండాలే. పోలవరం జిల్లా రాజవొంబంగి ఆడి పొలగల్ల హాస్టల్లో చెక్కింగ్ చేస్తాను పోయింది రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష మేడం. అదిగిన మామూలు మహిళ లెక్క పొద్దు పోయినాక ఇక ఎసొంటి అంగు ఆర్భాటం లేకుండా బైక్ మీద పోయిన ఎమ్మెల్యే సీదా బండి దిగి హాస్టల్ లోపలికి పోయింది. ఇక అప్పటికే బువ్వ తింటానికి కూసురు చెల్లెల్లా అంతా. ఇక వాళ్ళని చూసిన ఎమ్మెల్యే శిరీష అక్క మెనూ ప్రకారం బువ్వ పెడుతుర్రా నానా అనుకుంటా హాస్టల్ అంతా కల తిరిగి అడిగింది. ఇక అప్పుడు తెలిసింది హాస్టల్ వార్డెన్ నిర్వాహకం. అసలు ఫుడ్డే బాగాలేదు. ఓన్లీ రైస్ ఒకటి చూడడానికి బాగుంది తప్ప మజ్జిగ అసలు వాటర్ లా ఉంది. ఇక్కడ వార్డెన్ కూడా లేరు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. మాట్లాడండి, అర్జెంట్ గా ఒకసారి రమ్మని చెప్పండి. పిల్లలు కూడా చెప్తున్నారు మధ్యాహ్నం కర్రీ మేడం ఇది అని చెప్పి. ఇంటిరా సర్కార్ ఇచ్చిన మెనూ వాటించకుండా ఇష్టం వచ్చినట్టు ఎచ్చిపచ్చి వండి పెడుతురాట. అంతేకాదు కోడి కూర పెట్టాల్సిన రోజు కోడి కూర పెట్టకుండా, చికెన్ బిర్యానీ పెట్టాల్సిన రోజు చికెన్ బిర్యానీ పెట్టకుండా, ఆఖరికి కేలపండు సుత ఇయ్యకుండా ఏదో కూరగాయల భోజనం పెట్టి మమ అనిపిస్తున్నారట. అట్లా పెట్టకున్నా పెట్టినట్లు బిల్లులు రాసి సర్కార్ కాంచి డబ్బులు దండిగానే గుంజుతుంటారట హాస్టల్లో. మధ్యాహ్నం వండిన చికెన్ కర్రీ ఇప్పుడు పెట్టారు పిల్లలకి. నైట్ పెట్టారండి, ఇప్పుడు తింటున్నారు అదే కర్రీ. మధ్యాహ్నం అదే అంటే ఇప్పుడు మళ్ళీ అదే పెడుతున్నారు. కొందరేమో వైట్ రైస్ తింటున్నారు, కొందరు బగారా రైస్ అంటే అది మాడిపోయింది. అది ఎప్పుడు వండిందో తెలియదు. అస్సలు బాగాలేదు సార్ ఫుడ్. హెడ్ క్వార్టర్ లో ఇలా ఉంటే పరిస్థితి ఏంటండి? తర్వాత వార్డెన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆవిడ లేదు. ఇద్దరు కుక్కులు అంట, ఒక ఆమె ఉంది, ఇంకో ఆమె ఏజ్ అని చెప్పి అసిస్టెంట్ పెట్టుకుంది. అసలు ఫుడ్ అసలు బాగాలేదు. అర్జెంట్ గా సార్ ఏం చేస్తారో తెలియదు. రాజమండ్రి నేను ఇక్కడే ఉంటున్నాను, అయినా భయం లేకుండా ఇలా వ్యవహరిస్తున్నారంటే చాలా దారుణంగా ఉంది పరిస్థితి. గిట్లా పొలగాన్ల మెనూ మొత్తం అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సర్కారు బిల్లులు మాత్రం మంచిగానే ఇస్తుంది కానీ వీళ్ళు మాత్రం పొలగాన్ల సొంటి ఎండ పెడుతుర్రు. జరగి హాస్టల్ వార్డెన్ మీద వెంటనే చర్యలు తీసుకోవాలి అని కలెక్టర్ ఇంకా ఐటీడీ ఆఫీస్ కు ఆర్డర్ వేసింది. ఏకలవ్య ఆశ్రమ పాఠశాల హాస్టల్ పరిస్థితి చాలా అద్రగానే ఉంది. పైసల కోసం లాలూసు పడుతుర్రు. వీళ్ళని వెంటనే వీకేయాలి, పొలగాన్లకు మంచి బువ్వ పెట్టేటట్టు చూడాలని గట్టిగానే గరమైంది. ఏదేమైనా ఎమ్మెల్యే మేడం పొద్దుపోయినాక పోయి మంచి పని చేసింది. ఇట్లా చాలా హాస్టల్లో ఇదే తరికలు ఉంది మేడం, జర పోయి చూడురి ఇంకా ఘోరమైన ముచ్చట్లు బయటకు వస్తాయి అని అనుకోబట్టి ఈ ముచ్చట్లు చూసిన అక్కడి జనాలు.